చిలకలూరుపేట పట్టణంలోని రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో పదవుల జాతర. రాష్ట్రంలో దాదాపు 30 నియోజకవర్గాల్లో రాష్ట్ర కాపునాడులో పదవులు జోరు కొనసాగిస్తూ చిలకలూరుపేటలో జరిగిన కాపునాడు సమావేశంలో రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంకిరెడ్డి రమేష్ ని నియమిస్తూ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ప్రకటన చేశారు. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం నియామక పత్రాన్ని అందజేశారు. చిలకలూరుపేట నియోజకవర్గ స్థాయిలో పలువురికి కాపునాడు రాష్ట్ర కాపునాడులో పదవులు నియామక పత్రాలు అందజేశారు. పట్టణ కాపునాడు నాయకులందరూ పాల్గొని జయప్రదం చేశారు. అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఈరోజు రాష్ట్ర పార్టీతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంకిరెడ్డి రమేష్ గారిని నియమిస్తూ ఉన్నాం. వారికి నియామక పత్రం ఈరోజు మన రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారి చేతుల మీదుగా గౌరవం జరుగుతుంది. ఆధ్వర్యంలో పలు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లెల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ గౌరవాధ్యక్షులు గోవింద్ శంకరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో పట్టణాల్లో పలు నియామక పత్రాలు అందజేయడము, వారికి పదవులు ఇచ్చి కాపు సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతి పట్టణంలో కాపునాడు అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కొన్ని నెలల పాటు శ్రమిస్తూ నాగేశ్వరరావు గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ ఎన్నో నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు. అట్లాగే నిన్న బాపట్ల నియోజకవర్గం వెళ్లారు, మొన్న తిరుపతి వెళ్లారు. ఇట్లా ఎన్నో ఇటు విజయవాడ దగ్గర నుంచి తిరుపతి దాకా ఎన్నో పట్టణాల్లో కమిటీలు వేస్తూ రాష్ట్ర కాపునాడుని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ కార్యక్రమంలో అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రమేష్ గారికి నియామక పత్రం ఏర్పాటు చేసినందుకు రమేష్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సంఘీయులారా, కాపు సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కాపులు అణగారిన వర్గాలుగా అణగదొక్కబడుతూ ఉన్నారు. రాజ్యాధికారం దిశగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో మన కాపు సంఘీయుల మీద కొంతమంది దాడి చేశారు. ఆ దాడి చేసిన వారి ఇళ్లకు వెళ్లి వారికి మనం సంఘీభావం తెలుపడమే కాకుండా వారికి తోడుగా నీడగా ఉంటామని మన రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో వారికి ఎంతో భరోసా ఇచ్చాం. అలాగే రాష్ట్రంలో జరిగే దాడులకి ఈ హింసాకాండ ఏదైనా జరిగినా సరే మన కాపునాడు ముందుంటుంది. అలాగే రాష్ట్ర అధ్యక్షులు మన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు కూడా మనందరికీ తోడుగా ఉంటారు. అట్లాగే పట్టణ అధ్యక్షులు కానీ మీడియా ఇన్ఛార్జీలు కానీ అందరూ మన కాపు సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని ఎంతో భావిస్తూ వారికి తోడుగా నీడగా మనందరూ రకరకాల సంఘాల్లో రకరకాల కులవర్గీ సంఘాల్లో పనిచేయొచ్చు. కానీ కాపునాడు అనేది మనందరికీ దించిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తోడ్పాటుగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ పదవులో అలంకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం.